జై శ్రీరామ్ అండి అందరికీ. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నిజాలు చెప్పడం రాకపోతే సైలెంట్గా కూర్చోవాలి. కానీ అబద్ధాలు చెప్పడం అనేది అలవాట్లో భాగంగా మారిపోయిందనమాట. ప్రతిరోజు మనకి దినచర్య ఎలాగా అంటే లేవంగానే మనం పళ్ళు తోముకోవడం, టిఫిన్ తినడం, భోజనం తినడం, సాయంత్రం కాగానే స్నాక్స్ తినడం, అండ్ పడుకునేటప్పుడు అన్నం తినేసేయడం, లేకపోతే టిఫిన్స్ తినేసేయడం, ఇలా దినచర్యలో భాగంగా ఎలా అయితే ఉందో అలానే కొంతమందికి వయసు వచ్చినా సరే ఆ బుద్ధి అనేది పోవట్లేదు అనమాట. ఆ అబద్ధాలు చెప్పే బుద్ధి అనేది పోవట్లేదు. కొంతమందికి మినిమం నాలెడ్జ్ అనేది కూడా దేవుడు ఇస్తాడో ఇవ్వడో నాకు తెలియదు, కానీ ఇచ్చినా సరే ఇవ్వనట్టు బిహేవ్ చేస్తారో ఏమో. మరి మాన్సూన్ సీజన్లో స్కిన్ డ్రై ఎందుకు అవుతుందండి? అసలు ఎక్కువ చలికాలంలో అయినా రైనీ సీజన్లో అయినా సరే స్కిన్ అనేది ఓవర్ డ్రై ఎవరికి అవ్వదు. డ్రైనెస్ ఆల్రెడీ డ్రై స్కిన్ ఉన్నోళ్ళకి అది సీజన్తో సమానం ఏం లేకుండా ఏ సీజన్ అయినా వాళ్ళకి స్కిన్ అనేది డ్రైగా ఉంటుంది. అంతేగాని సీజనల్ వైజ్గా స్కిన్ అనేది మారిపోదండి. ఎంత దారుణంగా అంటే ఒక ప్రోడక్ట్ని అమ్మడం కోసం ఒక ప్రోడక్ట్ని నమ్మాలి, జనాలందరూ నమ్మాలి. మేమేదో వాడుతున్నాం రోజస్తమానం, నేను చాలా తెల్లగా ఉన్నా, అసలు నాలాగే మీ అందరు తెల్లగా అవ్వాలంటే మీరు ఇది పూసుకోండి అన్న రీతిలో. అదే దత్తత అంటారు కదా. ఇప్పుడు మనం ఇంట్లో పిల్లలు లేకపోతే బయట అనాథ శరణాలయాల్లో పిల్లల్ని దత్తతకి ఎలా తెచ్చుకుంటాం అంటే ఒక దత్తత చేసుకొని చక్కగా మన పిల్లల్ని పెంచుకున్నట్టే చాలా ప్రేమ ఆప్యాయత పంచి ఆస్తులు పంచి చక్కగా పెంచుకుంటూ ఉంటారు కదా. సో అలాగా వీళ్ళు ఈ ప్రోడక్ట్ని దత్తత తీసుకున్నట్టున్నారండి. చాలా సరే, దత్తత తీసుకుంటే తీసుకున్నారు, అది వాళ్ళ వరకే పరిమితం చేసుకోవాలి. కానీ జనాలందరికీ అదంతా ఎందుకండి పోయడం? అదేమన్నా తక్కువ రేటు ఉందా? మీరు చూసుకోండి, 10,000 నుంచి 12,000 దాకా బడ్జెట్లు పడతానే ఉంటాయి. తిప్పి తిప్పి కొడితే ఆ క్రీమ్స్ డైలీ వాడే వాళ్ళకి నెలకు మించి రాదు. కానీ 4-5 ఏళ్ల నుంచి అదే ప్రోడక్ట్ వాడకుండా తిప్పి 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 ప్రోడక్ట్ని చూపిస్తున్నారు. కామెంట్ బాక్స్లోనేమో ఏవి పెట్టడానికి వీల్లేదు, జనాలు పెట్టిన కామెంట్స్ కనిపించవు. కానీ వాళ్ళు ఏదైతే కొనుక్కోమని చెప్తారో లింకులు అవి మాత్రమే ఎందుకు కనిపిస్తాయండి? కామెంట్ బాక్స్ ఆన్లోనే ఉంటుంది కానీ కామెంట్స్ కనిపించవు. ఎందుకు? మీకు ఎవరికైనా కనిపిస్తున్నాయా అక్కడ కామెంట్స్? నాకైతే కనిపించట్లేదండి. పైగా చిలకలకి మళ్ళీ పాపం చిలకలు ఏమంట, కొంచెం రైనీ సీజన్ వచ్చిన తర్వాత ఆ పైన ఉన్న కిరణాలు అవి కొంచెం తగ్గిన తర్వాత అవేదో వచ్చి పాపం తిందామని, ఒక ముద్ద తిందామని వస్తే వాటికి కూడా ఒక వీడియోనే. ఆ తోటకూర ఏదో పెరిగి పాపం చెట్టులాగా అయితే అది మొత్తానికే పీక్కొచ్చేసి లాస్ట్ వరకు పీక్కొచ్చేసి అదేదో ఘటోత్కచుడు భుజం మీద గద పెడితే ఎలా ఉంటుంది అలాగా మనం భుజం మీద ఆ తోటకూర కాడల్ని పెట్టుకొని మనం ఏదో సినిమా లెవెల్లో ఎంటర్ అవ్వడం అదొకటి. మళ్ళీ ఈ మధ్య ఏంటంటే బాగా పెరిగిపోయిందనమాట పిచ్చ పలు రకాలని చెప్పేసి యూట్యూబ్లో విచ్చలవిడిగా డబ్బులు వస్తుంటే అవి ఎలా ఖర్చు పెట్టాలో కూడా అర్థం కాదు. ఇంతకుముందు నేను అనుకునేదాన్ని, అరే ఒక తమ్నైల్లో కొంచెం డబ్బులు ఇచ్చన్నా మంచిగా చేయించుకోవచ్చు కదా అని. నిజంగానే ఇప్పుడు మంచిగా చేయించుకుంటున్నారంటే నా మనసులో అనుకునేదాన్ని, బయటికి చెప్పకపోయేదాన్ని. అన్నన్ని వేలు సంపాదిస్తున్నారే, కనీసం ఒక తమ్నైల్ అయినా ఎవరినన్నా పెట్టుకొని ఎడిటర్ని చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకున్నా అనమాట. ఈరోజు అది కననే కనిపించింది. చక్కగా వరలక్ష్మి వ్రతాలని, పూజలని, అదని ఇదని పెట్టుకొని కనిపించేశారనమాట. ఇప్పుడు చూసారా, మనీ పెరిగితే ఆడంబరాలు కావాల్సినవి అన్నీ ఎంచక్కా చేసుకోవచ్చు. చేతిలో గలగలమని లక్ష్మీదేవి ఉంటే చాలు. మనం ఈ నాట్యం ఆవిడ ఆడాల్సిన పని లేదు, మనం ఆడితే మనల్ని ఆడిస్తుంది ఆమె. రకరకాల నాట్య విన్యాసాలన్నీ మనతోటి ఆడిస్తుంది అమ్మవారు. నిజంగా అండి. అసలు మొన్న చూశాను అమ్మవారికి సంబంధించి ఈ సంవత్సరం ఇలా చేసుకున్నాము, ఈ సంవత్సరం ఇలా చేసుకున్నాము అని చెప్పేసి. అసలు ఒక్కోసారి అయితే చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా అలంకారం చేస్తారేమో అనిపిస్తుంది. అంటే కొన్ని సంవత్సరాల్లో చేసిన అమ్మవారి విగ్రహాలు కానీ లేకపోతే అలంకరణ కానీ అదేం పెద్ద అలంకరణ కూడా కాదు. మీరు చూడండి, పైన పెట్టే కిరీటాలైనా ఏవైనా ఒక పక్కకు వంకరగా తిరుగుతాయి. అవి చిన్నపిల్లలు కూడా ఐడెంటిఫై చేస్తారు, అమ్మవారి మొహం కొంచెం వంకరగా కనిపిస్తుంది అని చెప్పేసి. మళ్ళీ
అమ్మవారి ఫేసులు చూపించడమే కాకుండా ఓల్డ్ వీడియోస్ అన్నీ కొత్త వీడియోలాగా క్రియేట్ చేసేసి టైం అనేది చాలా సేవింగ్స్ అనేవి చేశారు. అది మాత్రమే కాక మళ్ళీ పక్షుల్ని జంతువుల్ని చూపించడం స్టార్ట్ చేసేసి మేమేదో ఇరగపొడిచాము, మేమేదో పీకాము, మేమేదో చేసాము అన్నంత బిల్డప్ మళ్ళీ మొదలైందబ్బా. ఆడపోయారు, మళ్ళీ ఆడికే వచ్చి ఆగుతున్నారు. అసలు వీళ్ళందరూ ఎప్పుడు మారుతారో ఎలా మారుతారో కూడా అర్థం కావట్లా. డబ్బు డబ్బు డబ్బు, ప్రతి దాంట్లో డబ్బేనబ్బా. చీరలు కొనుక్కొస్తే డబ్బే, ఆ చీరలు షాప్లోకి పోతుంది, ప్రమోషన్ చేస్తుంది, ప్రమోషన్ డబ్బులతో పాటు మళ్ళీ చీరలు తీసుకొస్తుంది. మళ్ళీ ఆ చీరలు నాకు వ్రతానికి పలానా వాళ్ళకి పెట్టాము, మా ఆడబిడ్డలకు పెట్టాను, మా తోటికోడళ్ళకి పెట్టాను, మా పుట్టింటోళ్ళకి పెట్టాను, రిలేటివ్స్కి పెట్టాను. అరే ఇన్ని ఫంక్షన్స్ అబ్బా, ఒకటే ఫంక్షన్స్. ఎవరో పాపం పోయినసారి అడిగారు, అంటే ఏ ఇళ్ళల్లో అయినా సరే కొంచెం ఏడుపు సన్నివేశాలు అనేవి ఉంటాయి, కానీ వీళ్ళకి ఏంటో ఎప్పుడు నవ్వే సన్నివేశాలే ఉంటాయి అని చెప్పేసి అడిగారనమాట. ఎవరు అడిగారో కానీ నిజమే అనిపించుద్ది ఒక్కోసారి. అరే లేస్తే ఫంక్షను, కూర్చుంటే ఫంక్షన్కి పోవడం ఒక ఎత్తు అయితే ఆడ వీడియోలు ఎట్లా చేయబుద్ధి అవుతుంది, ఎట్లా చూపించబుద్ధి అవుతుంది. వాళ్ళు బొట్టు పెట్టిన దగ్గర నుంచి, పలకరిచ్చే దగ్గర నుంచి, సాగనంపే వరకు ప్రతిదీ వీడియోల్లో భాగమేనా అండి? మరీ దారుణంగా అసలు ప్రతిదీ వీడియోల కోసమే మనం బతుకుతున్నాం. మన జీవితం ఇంకా అసలు మనం నిమిషం బతికామంటే చేతిలో కెమెరా లేకపోతే బతకలేని పరిస్థితి అయితే వచ్చేసింది. చేతిలో ఒక ఫోన్ లేకపోతే, కెమెరా లేకపోతే, ఎడిటింగ్ లేకపోతే మనం బతకలేము అన్న సిచ్యుయేషన్ అయితే వచ్చేసింది. అరే ఆ అమ్మవారి పూజలో కూర్చొని 7 శనివారాల వ్రతానికి సంబంధించి అక్కడ చేస్తున్నారు. మరి అక్కడ కరెక్ట్గా లేకుండానే, అమ్మవారి విగ్రహం కదిలించకుండానే అక్కడ మరి ఎలా చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. సరే పోనీ, అదంతా దేవుడి గదే కాబట్టి మనం ఎక్కడ చేసినా వెంకటేశ్వర స్వామికి చెల్లుబాటు అవుతుంది కాబట్టి మనం చేస్తున్నాము. దానికి తెగ బిల్డప్ ఎందుకండి? అంత బిల్డప్ ఇస్తూ అక్కడే కూర్చొని మళ్ళీ అవారం చేసే పూజ ఏదో భక్తితోటి కాన్సన్ట్రేషన్గా ఆ భగవంతుడి వైపు చూస్తూ చక్కగా పూజ చేసుకోవచ్చు కదండి. ఎదురుగా ఒక ట్రైప్యాడ్ పెట్టి, ట్రైప్యాడ్కి ఫోన్ సెట్ చేసుకొని, అది ఆన్ చేసుకొని మన వాయిస్ వినిపిస్తుందో లేదో మళ్ళీ చెకింగ్లు ఇందులో, మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ కూర్చొని వెలిగించే దగ్గర నుంచి, పెట్టే దగ్గర నుంచి, చేసే దగ్గర నుంచి ప్రతిదీ వీడియోనా అండి? వీడియోల కోసమే బతుకుతున్నాం. ఒక్క పర్సనల్ వీడియోస్ తప్పించి అన్నీ కూడా పబ్లిక్ లైఫ్లో పెట్టేయాలబ్బా. లేస్తే వీడియో, కూర్చుంటే వీడియో, పడుకుంటే వీడియో, పరిగెత్తితే వీడియో. ఏందోనండి బాబు, ఇలా ముసలోళ్ళ వీడియోలు అన్నీ చూసి నేను ముసలిదాన్ని అయిపోయేటట్టున్నా నిజంగా చెప్పాలంటే. అసలు అబద్ధాలు చెప్తున్నారండి. నాకు కోపం వేరే కూడా కాదు. నిజాలు చెప్తే పర్లేదు, కానీ అబద్ధాలు చెప్పి జనాల్ని మోసం చేసి ఇంకా ప్రమోషన్స్ చేస్తూ జనాల్ని ఒక రాంగ్ రూట్లోకి, ఒక రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్తున్నారు. అందుకే నాకు కోపం వచ్చింది. ఇలా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతే నాకు కోపం వస్తుంది. అందుకోసం నేను వీడియోలు చేస్తాను. సో నేను చేసింది కరెక్టా కాదా మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్లో. అలానే వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.